మనం చాలామంది ముఖ్యమంత్రులను చూసినాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు ఉమ్మడి రాష్ట్రంలో చాలామంది ముఖ్యమంత్రులను చూస్తూ వస్తున్నాం. వాళ్ళ భాష తీరు, వాళ్ళ కట్టుబాట్లు, వాళ్ళ ఆచరణలు ఇవన్నీ కూడా చూస్తున్నాం. ఇక మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్, ఆయన మాట్లాడేటువంటి భాష, ఆయన వాక్చాతుర్యం అవన్నీ కూడా చూసినాం. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు, ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి, ఆ తర్వాత రోషయ్య, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి, ఆ తర్వాత కేసీఆర్, ఇప్పుడు ప్రజెంటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి. మరి గతంలో ముఖ్యమంత్రులకు లేనటువంటి విమర్శలు కేవలం రేవంత్ రెడ్డి మీద మాత్రమే ఎందుకు వస్తున్నాయంటే ఆయన భాష తీరని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడేటువంటి భాష తీరు చూస్తూ చాలామంది ముక్కు మీద వేలేసుకుంటున్నారు, చాలామంది నవ్వుతున్నారు. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఈ విధంగా మాట్లాడడం ఏంటి, హింసను ప్రేరేపించడం ఏంటంటూ కూడా చాలామంది ఆశ్చర్యానికి లోనవుతూ ఉన్నారు. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఒక వర్గానికి ఇన్స్పిరేషన్గా ఉండాలి. ఆయన మాట్లాడేటువంటి మాటలు ప్రజలంతా కూడా స్ఫూర్తిగా తీసుకోవాలి. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా వరకు కూడా విమర్శలకు లోనవుతూ ఉన్నాడు. ఆయన మాట్లాడేటువంటి మాటలకు చిన్న పిల్లల చెవులు మూయాల్సినటువంటి పరిస్థితి నెలకొందని మనం చెప్పుకోవచ్చు. ఆయన మాట్లాడినప్పుడు కంట్రోల్ తప్పుతూ ఉన్నాడు, ఊగిపోతున్నాడు. ఎందుకంటే ప్రతిపక్షాల డామినేషన్ ఎక్కువ అయిపోతూ ఉంది, పాలన లోపం ఎక్కువగా కనబడుతూ ఉంది, పరిపాలించలేకపోతూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఫ్రస్ట్రేషన్కి లోనై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. సో తెలంగాణ రాష్ట్రంలో నిన్న నిర్వహించినటువంటి మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి ఫ్రస్ట్రేషన్కి లోనై ఇష్టానుసారంగా మాట్లాడిండు. ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏంటి, అసలు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, ఆ మాటల వెనుక అర్థం ఏంటి అనేది డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం. ఆయన మాట్లాడినటువంటి తీరును మరి ఏదైతే దేశపతి శ్రీనివాస్ ఖండించారు, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు చూసే ప్రయత్నం చేద్దాం. సీఎం మనస్తత్వానికి హంతకుడికి తేడా లేదు. మీరు కూర్చున్నది బాధ్యతాయుతమైన పీఠంపై, ఇంతటి క్రూరమైన పదజాలాన్ని ఎవరు వాడలేదు. ఇక తెలంగాణ ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలంటూ మరి ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ డిమాండ్ చేస్తూ ఉన్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడింది ఏంటంటే, నిన్న మీడియా సమావేశంలో ఒక రిపోర్టర్ రేవంత్ రెడ్డిని ఒక ప్రశ్న అడిగాడు. మీ దగ్గర నీళ్ళు ఇవ్వడానికి ఎలాంటి రూపకల్పన ఉంది, నీళ్ళు ఎలా ఇస్తారు, పొలాలు ఎలా పండుతాయని మరి సదర్ రిపోర్టరు రేవంత్ రెడ్డిని అడిగినప్పుడు రేవంత్ రెడ్డి అసలు దానికి ఆన్సర్ ఇవ్వకుండా, ఆయన దగ్గర ఉన్నటువంటి సిస్టమ్ ఏంటో చెప్పకుండా, ఆయన స్ట్రాటజీ ఏందో చెప్పకుండా, ఆయన దగ్గర ఉన్నటువంటి రూపకల్పన ఏందో చెప్పకుండా, ఆయన దగ్గర ఉన్నటువంటి ప్రణాళిక ఏంటో చెప్పకుండా చాలా అసహ్యకరంగా మాట్లాడాడు, చాలా క్రూరత్వంగా మాట్లాడాడు. వాళ్ళను కోసి ఆ రక్తాన్ని, ఆ నెత్తుటిని ఆ పొలాలకేస్తే ఆ పొలాలు వండుతాయంట. ఎవరు నరుకుతారు? ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఈ రకంగా హింసను ప్రేరేపించుడేందని చాలామంది, ఒక బీఆర్ఎస్ పార్టీ నేతలే కాదు ఇతరులు కూడా, ప్రజా సంఘ నేతలు కావచ్చు, అదేవిధంగా సోషల్ యాక్టివిస్టులు కావచ్చు, మేధావులు కావచ్చు, చాలామంది రేవంత్ రెడ్డి వ్యాఖ్యల మీద మండిపడుతూ ఉన్నారు. ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విధంగా ప్రవర్తిస్తే కార్యకర్తలు ఏ విధంగా ఉంటారు, శ్రేణులు ఏ విధంగా ఉంటారు, పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు ఏ విధంగా ఉంటారు, ఎమ్మెల్యేలు ఏ విధంగా ఉంటారు, మంత్రులు ఏ విధంగా ఉంటారో మరి అర్థం చేసుకోవాలంటూ కూడా చెప్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి పదే పదే ఫ్రస్ట్రేషన్కు లోనై ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని చాలామంది అడుగుతూ ఉన్నారు. ప్రతిసారి కూడా రేవంత్ రెడ్డి బహిరంగ సభలలో కావచ్చు, మీడియా సమావేశంలో కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో కావచ్చు, ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేస్తూ ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలోనే ఉన్నా అని అనుకుంటున్నాడు. ఆయన ముఖ్యమంత్రి అయిన ఆ విషయం మర్చిపోతూ ఉన్నాడు. ప్రతిసారి కూడా ప్రతిపక్ష నేతలాగా మాట్లాడుతూ ఉన్నాడు.
ఒక రోడ్ సైడ్ రోమియో లాగా మాట్లాడుతూ ఉన్నాడు, ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నాడు, బూతులకు తక్కువ మాటలకు ఎక్కువ అన్నట్టు కూడా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఆయన మాట్లాడితే ఒక వర్గం అంతా కూడా స్ఫూర్తిగా తీసుకోవాలి. ఒక ముఖ్యమంత్రి అంటే ఇన్స్పిరేషన్గా ఉండాలి. ఆయన మాట్లాడుతున్నటువంటి మాట చాలామంది ఆసక్తికరంగా వినాలి. కానీ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలు చాలామంది చెవులు మూసుకునేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి హోంశాఖ తన దగ్గరే ఉంచుకొని ఈ విధంగా నరుకుతా పొడుస్తా చూస్తా అంటే ఎంతవరకు కరెక్టో మరి చెప్పాలి. దీనికి రాహుల్ గాంధీ కూడా సమాధానం చెప్పాలి. ఇలాంటి వ్యక్తినా ఇక్కడ ముఖ్యమంత్రి చేసింది మీరు, ఇలాంటి వ్యక్తిగా ఇక్కడ మీరు పగ్గాలు అప్పచెప్పింది. రాహుల్ గాంధీ కావచ్చు, సోనియా గాంధీ కావచ్చు, మల్లికార్జున ఖర్గే కావచ్చు, వీళ్ళంతా కూడా దీని మీద సమాధానం చెప్పాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓట్లేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలి, మంచి వ్యక్తిని ముఖ్యమంత్రి స్థానంలో ఉంచాలి. కానీ ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కోస్తా, నరుకుతా, లాగులో తొండలు దొరగొడతా, పిట్టను కాల్చినట్టు కాల్చుతా, లేకపోతే ఇట్లా మాట్లాడడం ఎంతవరకు కరెక్టు? ఆలోచించాలి కదా హైకమాండ్. ఎందుకంటే రానున్న రోజుల్లో మీ పార్టీకి బలోపేతం ఉండాలంటే ఇలాంటి వ్యక్తుల నోర్లు కట్టడించాలి. కానీ ఇక్కడ చూస్తే రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. వాళ్ళు ప్రజాప్రతినిధులు అండి. హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ వీళ్ళంతా ఏదో అది కాదు, వాళ్ళంతా కూడా ప్రజల్లో నుంచి వచ్చిన వాళ్ళు, ప్రజలు ఎన్నుకోబడ్డ వాళ్ళు. వాళ్ళను మీరు ఈ రకంగా వాళ్ళ రక్తంతో పొలాలు పండిస్తానో ఎంతవరకు కరెక్టు? మీ దగ్గర సమాధానం లేకపోతే అన్నీ ఆఫ్ చేసుకొని లోపట్టుకోవాలి. సమాధానం చెప్పేటోళ్ళు చెప్తారు. మీతోటి కాకపోతే ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా బ్రహ్మాండంగా మాట్లాడతాడు. ఆయన ఇట్లా కంట్రోల్ తప్పి బూతులు ఎక్కడ కూడా మాట్లాడు, ఇష్టానుసారంగా మాట్లాడు. మీకంటే చాలా అనుభవం ఉన్నటువంటి నేతలంతా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వాళ్ళని ప్రెస్ మీట్ కండక్ట్ చేయమనండి. మంత్రులు ఉన్నారు, మంచి అనుభవం అయినటువంటి శ్రీధర్ బాబు కావచ్చు, బట్టి విక్రమార్క కావచ్చు, అదేవిధంగా చాలామంది ఇట్లా చెప్పుకుంటూ పోతే మంచి అదొక భాష కలిగినటువంటి ప్రజాప్రతినిధులు మీ పార్టీలో ఉన్నారు, మీ ప్రభుత్వంలో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడించండి మీకు మాట్లాడడం రాకపోతే. కానీ ఇక్కడ రిపోర్టర్ ఏం అడిగిండండి? ఇక్కడ రిపోర్టర్ అడిగింది క్వశ్చన్ ఏంది, ఇప్పుడు ఈ వర్షాలు అయిపోతే పొలాలు ఎట్లా పండిస్తారు, వర్షాలు లేవని చెప్తా ఉన్నారు, ఎల్నినో అవకాశాలు ఎక్కువ రాష్ట్రంలో ఉన్నాయని చెప్తా ఉన్నారు, నీటి కొరత ఏర్పడేటువంటి పరిస్థితులు ఉంటాయని చెప్తా ఉన్నారు, రానున్న రోజుల్లో నీళ్లు దొరికాయని చెప్తా ఉన్నారు. మీరు పొలాలు ఎలా పండిస్తారని మరి ఒక రిపోర్టర్ అడిగితే దానికి సరైనటువంటి సమాధానం ఇవ్వకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటున్నారు ఇక్కడ దేశపతి శ్రీనివాస్? సీఎం మనస్తత్వానికి హంతకుడికి తేడా లేదని చెప్తా ఉన్నారు. వాస్తవం అట్లనే అనిపిస్తుంది. ఇక మీరు కూర్చున్నది బాధ్యతాయుతమైన కుర్చీ. ముఖ్యమంత్రి స్థానం అంటే ఏదో ఆషామాషి కుర్చీ కాదు, చాలా బాధ్యతతో కలిగి ఉన్నటువంటి కుర్చీ. దానికి గౌరవం ఇవ్వాలి. మీరు మాట్లాడితే రిజైన్ చేసి మాట్లాడని తప్పులేదు. అంటే రిజైన్ చేసినా కూడా అలాంటి మాటలు మాట్లాడతారంటే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఆ చట్టాలన్నింటినీ కూడా మీ చేతిలోకి తీసుకొని ఇష్టానుసారంగా మాట్లాడితే రేపు రేవంత్ రెడ్డి మీరు మాట్లాడిన మాటలు మీ కింది స్థాయిలో ఉన్నటువంటి మీ కార్యకర్తలో లేకపోతే మీ అభిమానులో ఇన్స్పిరేషన్గా తీసుకొని నిజంగానే రేపు పొద్దున వాళ్ళని ఏమైనా చేస్తే బాధ్యులు ఎవరు? మీరు చెప్పాలి, ఒక గైడ్లైన్స్ ఇవ్వాలి, మంచి మార్గం చూపెట్టాలి మీ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు. కానీ మీరే ఇట్లా మాట్లాడితే మీ కార్యకర్తలు, మీ నాయకులు ఎట్లుంటారు? రాజ్యాంగంలో ఉన్నాం కదా, మనం రాజ్యాంగ పరిధిలో ఉన్నాం కదా. ఉన్నప్పుడు మీరు ఇలాంటి మాటలు ఎక్కడి? అసలు ఒకసారి వినిపించే ప్రయత్నం చేస్తాను. రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు కూడా ఒకసారి వినిపిస్తా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎక్స్పెక్ట్ చేయరు ఇట్లాంటి మాటలు రేవంత్ రెడ్డి నుంచి వస్తాయని. ప్రతిపక్షంలో ఉన్నాను ఇంకా ఆయన అనుకుంటున్నాడు, కానీ ప్రతిపక్షంలో కాదు, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు ఆయన. హుందాగా వివరించాలి. ఒక రాజశేఖర్ రెడ్డి కావచ్చు, ఎన్టీఆర్ కావచ్చు, రోషయ్య కావచ్చు, కేసీఆర్ కావచ్చు, ఇంకా గతంలో పనిచేసినటువంటి ముఖ్యమంత్రులు ఎవరు కూడా ఈ విధంగా వివరించలే. చాలా హుందాగా వివరించారు. వాళ్ళు మాట్లాడుతున్నారంటే చాలామంది
రేడియోల కాలంలో కూడా రేడియోలు పెట్టుకొని వింటుండే. ఒక రాజశేఖర్ రెడ్డి కావచ్చు, ఒక ఎన్టీఆర్ కావచ్చు, ఈవెన్ మీ గురువు చంద్రబాబు నాయుడు కూడా ఈ రకంగా మాట్లాడలే ఎప్పుడు. ఇంత అసహ్యకరంగా, ఇంత దారుణంగా, ఇంత క్రూరత్వంగా ఎప్పుడు కూడా మాట్లాడలేదు చంద్రబాబు నాయుడు కూడా. మీరు ఈ భాష ప్రయోగాన్ని ప్రయోగిస్తున్నారు, ఈ భాషను ప్రయోగిస్తున్నారు మీరు. ఎంత దారుణం! ప్రజలకు మీరు హింసను ప్రేరేపిస్తారా? ఒకసారి వినిపిస్తా. ఏమడుగుతున్నాడు రిపోర్టర్ ఇక్కడ? పంటలు ఎండిపోతున్నాయి, పంటలు ఎండిపోతాయి, ప్రత్యామ్నాయ చర్యలు ఏమన్నా ఉన్నాయా అని అక్కడ ఉన్నటువంటి రిపోర్టరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడుగుతున్నాడు. రేవంత్ రెడ్డి సమాధానం ఒక్కసారి వినండి. ఏమంటున్నాడు? వీళ్ళని కోసి పంటల మీద రక్తం చల్లితే రక్తం పండుతుందట. ఒక మాజీ ముఖ్యమంత్రి, మాజీ మంత్రులను పట్టుకొని ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్టు? ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి, రాజ్యాంగ పదవిలో ఉండి ఈ రకంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పటికే రాష్ట్రంలో విచ్చలవిడిగా హత్యలు జరుగుతూ ఉన్నాయి, విచ్చలవిడిగా రేపులు జరుగుతూ ఉన్నాయి, విచ్చలవిడిగా అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి, విచ్చలవిడిగా అక్రమ కేసులు నమోదవుతూ ఉన్నాయి. మీరు వాటిని కట్టడేయడం పక్కన పెడితే మీ భాషను కూడా సరిగ్గా ఉంచుకోవాలి కదా. ఇట్లా ఇష్టానుసారంగా మాట్లాడడం, ప్రతిపక్ష నేతల మీద బురద జల్లడం ఏంది? నీళ్ళు ఇవ్వడం చేత కాకపోతే నాకు చేతనైతే లేదు, వేరెవరన్నా నచ్చి నీళ్ళు ఇవ్వండి, మరి ముఖ్యమంత్రిగా నేను దిగిపోతా అని చెప్పాలి మీతోటి కాకుంటే. కానీ అవన్నీ టాపిక్ అంతా డైవర్షన్ చేసి ప్రతిపక్ష నేతలను టార్గెట్, అంత నిజం చెప్తున్నా, ప్రజల కోసం ముఖ్యమంత్రి ప్రెస్ మీట్లు పెట్టాలి కానీ, ప్రజల కోసం మీడియా సమావేశాలు ఏర్పాటు చేయాలి కానీ, ఇక్కడ ప్రతిపక్ష నేతలను తిట్టడానికి ప్రెస్ మీట్లు కండక్ట్ చేయడం ఏంది? ఇంత దారుణంగా వివరించడం ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఇంత దారుణంగా ఏంది? కోసి రక్తం అన్నట్టు పొలాల మీద అవుతాడు. మళ్ళీ వినిపిస్తా నేను. అదే వాడతాడు ముఖ్యమంత్రి చెప్పేది ఇదా? నీళ్ళు ఎట్లు ఇస్తారని ఆడ ఉన్నటువంటి రిపోర్టర్ అడిగితే, కోసి రక్తం చల్లితే పొలాలు అవే పడతాయట. అదా చెప్పేది? ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి అదా చెప్పేది సమాధానం? కరువు వస్తుంది కదా, పంటలకు రైతులకు నీళ్లు ఎలా అని అడిగిన జర్నలిస్టు, ఏముంది వాళ్ళని కోసి పంటల మీద రక్తం చల్లితే అదే పండుతుంది. ముఖ్యమంత్రిగా కాదు రేవంత్ రెడ్డి, హోంశాఖ మంత్రి కూడా ఆయనే ఉన్నాడు. హోంశాఖ మంత్రిగా ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేట అని చెప్పుకోవాలి రాష్ట్రానికి. ఈ విధంగా మీరు మాట్లాడితే రేపు రోజున మిమ్మల్ని ఎవరైతే అభిమానిస్తారో వాళ్ళంతా కూడా అదే విధంగా ప్రవర్తిస్తారు. ఇదా మీరు చెప్పేది? శాంతియుతంగా ఉండాలని చెప్పాలి. మీరు మాట్లాడే మాటలు చాలామంది పిల్లలు వింటారు, ఆ పిల్లలు స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలి, ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. కానీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం. ఇక ఎవరన్నా ఇది ఈ మధ్య కాలంలో నిరుద్యోగులను ఏమంటాడు? ఎండ్రీని దాగి తావండట, ఎండ్రీని దాగి తావండి, గంగలో దూకండి. ఈ రకంగా మాట్లాడితే లావులో తొండలు దొర కొడతాం, బెల్ట్ తోటి కొడతాం, ఈ బల కొడతాం, చెమడాలు తీస్తాం. ఇవా మాట్లాడి ఇవా మాకు కావాల్సింది మీ దగ్గర నుంచి. ఇందుకా గెలిపించుకుంది మిమ్మల్ని? ఇందుకా ముఖ్యమంత్రిని చేసుకుంది? ఇందుకా మీరు మా మీద పెత్తనం చెలాయించేది? ఇది కాదు కావాల్సింది. మీరు ఇస్తానన్నటువంటి 420 హామీలు, 6 గ్యారంటీలు, ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. అవి కదా కావాల్సింది మీ నుంచి. ఇంకా 2 ఏళ్ల కాలం మాత్రమే ఉంది మీకు సమయం. దాన్ని పక్కన పెట్టి ఇప్పుడు ఎల్నినో ప్రభావం రాష్ట్రం మీద ఉందని చెప్తా ఉన్నారు వాతావరణ శాఖ అధికారులు. దాని పక్కన పెట్టి ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తూ నిత్యం వాళ్ళ మీద విమర్శలు గుప్పిస్తూ అధికారంలో ఉన్నామని మరి సోయిగొల్పోయి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి రాహుల్ గాంధీ మరి దీన్ని కట్టడియాల్సినటువంటి అవసరం రాహుల్ గాంధీకి ఉన్నది. ఎందుకంటే రాహుల్ గాంధీ ఏం చేస్తూ ఉన్నాడు? దేశమంతా తిరుగుతూ ఉన్నాడు రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని. రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాపాడగలుగుతుంది, కాంగ్రెస్ పార్టీ మాత్రమే రాజ్యాంగాన్ని పరిరక్షిస్తాయని చెప్తా ఉన్నాడు. కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రం చూస్తే రాజ్యాంగానికి వ్యతిరేకంగానే పనులు నడుస్తూ ఉన్నాయి. ఇంత దారుణమా? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఈ విధంగా మాట్లాడడం అసలు సమంజసమే కాదు.